సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ 6 గ్యారెంటీలను తీసుకొచ్చి ఉన్నారు. అయితే ఈ 6 గ్యారెంటీలు ఆయనకి గుదిబండగా మారాయి అని చెప్పేసి కొన్ని కథనాలు వస్తున్నాయి. అయితే నిజంగానే ఇలా అంటే 6 గ్యారెంటీల కూటమికి ప్రభుత్వం అంటే భారంగా మారే అవకాశం ఉంది అంటారా? ఇలా మారితే ఇటు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు? ఇక్కడ మంచి క్వశ్చన్. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిది కూడా ముఖ్యమంత్రి గారికి ఉన్నంత బాధ్యత ఉప ముఖ్యమంత్రి కూడా ఉంటుంది. ఎందుకంటే అతను అంత గట్టిగా మాట్లాడిన వల్లనే జగన్ని చిత్తుగా ఓడించి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కారణభూతులైన పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఈ మస్ట్ బి ఆల్సో ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ నువ్వు అడిగిన క్వశ్చన్కి సంబంధించి. ఈ గుదిబండగా మారటం అంటే అతను యాక్చువల్గా సంపదను సృష్టించి నేను ఇవన్నీ చేస్తాను అని ఒక మాట అన్నాడు ఆయన. ఎక్కడ చంద్రబాబు నాయుడు గెలవడం కోసం ఏమైనా చేసే మనిషి చంద్రబాబు నాయుడు. సంపద సృష్టించానంటే వాళ్ళు ఇచ్చిన పని వాళ్ళు క్రియేట్ అంటే రియల్ ఎస్టేట్ ద్వారానో ఆల్రెడీ జడ్జిలతో సహా కొనుక్కున్నారు వాళ్ళ కమ్యూనిటీలో అమరావతిలో. సో అక్కడ మొక్కలు పొలిచేటట్టుగా చేసాడు మనోడు. వాళ్ళు ఏవైతే చేశారో దానికి వ్యతిరేకం చేస్తానని నాశనం చేసాడు. అది పొరపాటు. సో దాన్ని మళ్ళీ రీజనరేట్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి డబ్బులు కావాలి. అంటే సంపద సృష్టిందన్నప్పుడు రియల్ ఎస్టేట్లో సృష్టించవచ్చు. అక్కడ 1000 ఎకరాల మీద ఎకరానికి 5 కోట్లు చెప్పు వచ్చినా 5,000 కోట్లు వస్తుంది. నిజంగా అక్కడ అన్ని ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్తాను. ఎలా సృష్టించాలనేది మనకంటే ఆయనకే బాగా తెలుసు. ఆయన ప్రామిస్ చేసింది ఆయన. ఇవన్నీ మనసులో పెట్టుకుని నేను 5 సూత్రాలు చెప్పాడు కదా 5 చేస్తానని. అదేంటి కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టారు. కర్ణాటకలో వాళ్ళు చేస్తాను ఫ్రీ బస్ అని రకరకాలు పెట్టారు. ఓకే, తర్వాత ఈయన ఏవైతే క్రిటిసైజ్ చేస్తూ వచ్చారో ఈ వాలంటీర్ సిస్టమ్ అని అదని ఇదని చెప్పి ఎలక్షన్ ముందు మళ్ళీ ప్లేట్ మార్చేసి వాళ్ళ మీద చెప్తే బ్యాడ్ అవుతామని చెప్పేసి ఈ వాలంటీర్లకి 5,000 ఇచ్చింది 10,000 ఇస్తాం అని అన్వాంటెడ్గా ఏదో ఎన్ని ఫేక్. చంద్రబాబు నాయుడు మాట్లాడేది 90% ఫేక్. ఫేక్ అంటే అప్పటికప్పుడు కన్విన్స్ చేసేసి ఏదో ఘటాన్ అయిపోయి టైప్. అది నాట్ కరెక్ట్. అది రాయదు ఎవరును. ఈ వీళ్ళ మ్యాగజైన్లు అనుకున్నా వీళ్ళ టీవీలో అవి చెప్పరు. నువ్వు సంపద సృష్టించానన్నప్పుడు యూ మస్ట్ షో అస్. సో నా ఫైనల్లీ యూ వెంట్ టు బ్లాక్మెయిల్ అమిత్ షా అండ్ మోడీ. ఏదో విధంగా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు వస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు ఇంటెలిజెంట్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళు చెప్తారు కదా ఇతను నువ్వు ఏ మినిస్ట్రీ ఇచ్చినా కూడా ఒప్పుకుని నాకు ఇవ్వకపోయినా పర్లేదు అన్నట్టుగా ఎందుకు అనుకున్నాడు. 18 మంది ఉన్నారు 16+2 జనసేన కలిసి. అన్ని ఉన్నా కూడా ఎందుకు ఇన్సిస్ట్ చేయలేదంటే వాళ్ళ మినిస్ట్రీలో ప్రామినెంట్ పోర్ట్ఫోలియోస్ ఇవ్వమని. ఇచ్చిన నేను చెత్తది ఎర్రనాయుడు కొడుకు ఇచ్చింది సివిల్ ఏవియేషన్. అది పని ఏ పని ఉండదు అక్కడ. వాళ్ళ ఫ్యామిలీ ఒకళ్ళు తిరిగి రావచ్చు ఫ్లైట్లలో. ఓకే, తర్వాత ఇంకో పెమ్మస్థాన్ అన్న అతనికి ఇచ్చే సహాయం అంతే. అది పెద్ద ఏం ఉండదు. సో ఇది తెలిసి కూడా ఎందుకు ఒప్పుకున్నాడంటే నాకు మెయిన్ ఇది కావాలి. ఇది లాస్ట్ టర్మ్ అయినా ఈ టర్మ్లో ఎంత చేశాడో ఎంత సంపాదించుకోవడం అనేది మీద ఆధారపడి ఉంది. అంతే కదా 75+ అంటేనే. సో అంచేత ఆ దాహంలో ఉన్న చంద్రబాబు నాయుడికి వాళ్ళు ఏదో సమాధానం క్లవర్గా చెప్పారు. వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇప్పిస్తామన్నట్టుగా చెప్పి వాళ్ళ చేతిలోంచి డైరెక్ట్గా ఇవ్వకుండా ఏదో చేశారు. అది మొత్తం అంతా లోక విద్యుత్ అయిపోయి అందరూ గోలగోలు చేశారు మనతో పాటు. నిజంగా డబ్బులు ఇచ్చారా? ఐ వాష్ గురించి ఐ వాష్ చేసి మొత్తానికి ఏదో కంటి తూడు పట్టారు కదా ఆ టైంలో పంపించారు. డబ్బులు ఇస్తారు. ఎలాగిస్తారంటే ఇప్పిస్తారు. అసలు ఇవ్వకుండా కాలం జరగదు. వీళ్ళు ఇచ్చేసారు అన్నట్టుగా సంకలు గుర్తుకున్నారు. కానీ ఇంకా ఎలాగిస్తారో అది మీకు అప్పుగా ఇస్తారా ఎలాగిస్తారు ఎలాగైనా కూడా డబ్బులు కావాలి. అప్పుగా ఇచ్చినా కూడా లేకపోతే తీర్చినారు మీరు ఇస్తానారా అని కూడా అనొచ్చు. ఇతని చేతిలో నితీష్ కుమార్ అతను ఆయన బీహార్ వాళ్ళ చేతుల్లో ఎక్కడ ఉంది గవర్నమెంట్ ఉంది ఇప్పుడు. కానీ వీళ్ళ నమ్మకం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇండియాకు అక్కడ ఉంది కదా ఇండియా కూటమి నిలబడదు. ఫస్ట్ వెస్ట్ బెంగాల్ ఆయన దీదీ ఒప్పుకోదు. ఆవిడకి ఇస్తేనే ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకుంటుంది. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉంటున్నట్టుగా ఒప్పుకోని వ్యక్తి ఎవరంటే ఆవిడే. సో అది నిలబడదు. అంతమందితోటి సంసారం సాగదు. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను. ఆ ఒక్క నమ్మకంతో చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోకి వీళ్ళ తరపున వెళ్ళి వీళ్ళ దగ్గర డబ్బులు లాగుతాం. వీళ్ళకి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చాలా తహతహలాడుతున్నారు. మనం కానీ చేయకపోతే గవర్నమెంట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆశించడానికి సీట్లు రాలేదు బీజేపీ. ఓకే, ఇదే టైంలో రకరకాల మిస్అండర్స్టాండింగ్స్ విత్ ఆర్ఎస్ఎస్ యోగి ఆదిత్యనాథ్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈయనకి బాగా తెలుసు
ఏది లేకపోయినా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా. ఎవరు ఈయనను నితీష్ కుమార్, మన చంద్రబాబు నాయుడు గారు. అంచేత ఈయన క్లవర్గానే వేశాడు. నువ్వు మినిస్ట్రీలు మంచి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, స్పీకర్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. ముందు ఇవన్నీ ఏం చేశాడు ఆయన? ఆ రోజుల్లో బాలయోగిని చేశాడు. బాలయోగి అంటే అమలాపురం నుంచి వచ్చిన ఆ క్యాండిడేట్ని స్పీకర్ చేశారు. అప్పుడు కూడా ఈయన ఎన్డీఏకి చైర్మన్ ఈయన. సో ఈసారి అలా అనుకోలేదు. సార్ మెయిన్ డబ్బులు కావాలి, ఎటు వెళ్ళినా స్పెషల్ స్టేటస్ ఇవ్వని అంటున్నారు. ఓకే, కనీసం డబ్బు అనే లాగుదాం ప్యాకేజ్. అప్పుడు మనకు మనం చేస్తుంటేనే చీఫ్ మినిస్టర్కి డబ్బులు వస్తాయి. చేయటంలో ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ గురించి నేను మాట్లాడలేను, బికాజ్ ఇట్స్ చంద్రబాబు నాయుడు కాబట్టి. వాళ్ళు కూడా అడగరు, ఎందుకంటే నువ్వు ఏదో విధంగా నాకు సపోర్ట్ చేసావు అని చేత వీ విల్ ట్రై టు గివ్ యూ అని, యూ టేక్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్, యూ టేక్ ఫ్రమ్ దిస్ అని అన్నారని అంటున్నారు. మరి ఎంతో నిజం. ఇంక్లూడింగ్ నిర్మలా సీతారామన్ని రకరకాల క్వశ్చన్లు వేస్తే చేతుల మీద, ముఖం మీద చేతులు పట్టుకుని తలపు కూడా పైకి ఎత్తని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశాడు. మోడీ గారు అయితే లేచి వెళ్ళిపోయాడు. వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉతికారేశారు. వాళ్ళు యాక్చువల్గా తెలివైన వాళ్ళు, చాలా చాలా బాగా మాట్లాడారు. మాట్లాడిన పాయింట్లో 90% కరెక్ట్. దేశం అందరికీ తెలియపరిచారు. మొన్న పార్లమెంట్ సెషన్లో వాళ్ళు మాట్లాడిన మాటల కింద ట్రాన్స్లేట్ చేసి సబ్ టైటిల్ చేశారు కాబట్టి దేశం అంతా తెలిసిపోయింది. కొన్ని అంతకుముందు మనకు తెలియవు, అవన్నీ కూడా తెలియపరిచినట్టుగా మొన్న పార్లమెంట్ సెషన్లో మోడీ గారి ముఖంలో అయితే రక్తం లేదు, ఈయన ముఖంలో అయితే బిక్కబొక్కం పెట్టేసినట్టు ఎవడ అమిత్ షా. నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదివిన తర్వాత ఆ తర్వాత వచ్చిన విమర్శలు అంచెలంచెలుగా వస్తున్నాయి యూట్యూబ్లో. ఆవిడైతే కొన్ని దాంట్లో సమాధానం ఎలా చెప్పాలో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడిపోయింది. అంటే గవర్నమెంట్ ఆల్మోస్ట్ 90% బ్యాడ్ అయిపోయింది. అయినా కూడా గవర్నమెంట్ స్థిరంగా ఉండడానికి కారణం ఎవరో? మళ్ళీ మన స్టేట్కి వస్తున్నాం, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్. వాళ్ళిద్దరి వల్లనే వాళ్ళిద్దరూ వెళ్ళిపోరు. ఎందుకంటే వెళ్ళిపోతే అక్కడ వీళ్ళు ప్రామిస్ చేస్తారా, ఏమని చేస్తారు? అవసరమైతే చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ కూడా ఇస్తామని అనొచ్చు వీళ్ళని పడగొట్టడానికి. అది నిలబడదు. అది అలా నిలబడిన చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళకి తెలుసు ఇటువంటి క్యాండిడేట్ అని. ఓకే, సో వాళ్ళు నిలబడి మన్నాడే విత్డ్రా చేసుకుంటుంది ఇది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అంచేది ఈయనకి అన్నీ తెలుసు, అన్ని పన్నోడే. అప్పుడున్నప్పుడు అప్పుడు ఎన్డీఏకి చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మన మోడీ గవర్నమెంట్ పడిపోతుంటే హెల్ప్ చేయమని అడిగాడు ఎవరు, అటల్ బిహారీ వాజ్పేయి గారిని. అడిగితే నా చేతుల్లో లేదు, ఎన్డీఏలో ఉంది కదా చంద్రబాబు నాయుడు అడిగంటే ఈయన 5 నిమిషాలు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఆ కక్ష వల్ల ఇప్పటి వరకు ఈయన అలా పెట్టుకుంటూ వచ్చారు. ఈ రోజున గవర్నమెంట్ నిలబడ్డానికి కారణం అయ్యారు కాబట్టి జగన్ అవుతాడు అనుకునేవాళ్ళు, అనుకునేవాడు అతను ఈ 15 అతనికి వస్తాయి అనుకునేవాడు, ఈ 12 అతను మీకు అతను రాదని తెలిసిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పడ్డాడు. లేకపోతే మరొకటి వరకు కేసీఆర్ను జగన్ కలిసి బీజేపీతో కలిస్తేనే జైలుకి వెళ్ళాడు అతను. ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మళ్ళీ ఎందుకు చెప్తానంటే చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తిగతంగా ఇష్టపడిన వ్యక్తి ఎవరన్నా ఉంటే మోడీ. అంటే అక్కడ కరెక్టా, వాళ్ళు కరెక్ట్ కాదు, డబుల్ గేమ్ ఆడారు. జగన్ అలా మెయింటైన్ చేసుకుంటూ అప్పుడప్పుడు డబ్బులు అంతా తీసుకుంటూ అమిత్ షాను అతను కలిసి ఆడిన నాటకం ఇదంతాను. లాస్ట్లో అతనికి హ్యాండ్ ఇచ్చారు. హ్యాండ్ ఇచ్చినట్టు కాకుండా ఇంకా నువ్వు కావాలి మాకు, ఎందుకంటే రాజ్యసభలో 11 సీట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక 4 సీట్లు ఉన్నాయి, 15 సీట్లు ఉన్నాయి కదా. మరి ఇంకా 2 years బతుకు, దానికి లైఫ్ ఉంది. అంచేది అతన్నే మెయింటైన్ చేస్తూ ఇతన్నే కూడా ఎందుకు మెయింటైన్ చేస్తారు? ఇంటెలిజెన్స్ ఏమని చెప్పింది, ఈ కూటమి బాగా యూజ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ అల్లరి చేయటం వలన, అంచేత గెలిచిపోతారు ఇప్పుడు అన్నప్పుడు ఇంకా జైలు నుంచి కూడా వీడు వెడగొట్టేసి కలిసిపోయారు, బీజేపీ కలిసిపోయింది. సో ఇవన్నీ కూడా తెలియని చిన్నపిల్లడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు. ఆయన దగ్గర ఇంకా ఇటువంటి పని చేయవు. ప్లస్ ఆయనకి తెలుసు ఇప్పుడు డబ్బులు లాగాలి వాళ్ళ దగ్గర, బై హుక్ ఆర్ కుక్ వీ మస్ట్ టేక్ మనీ ఫ్రమ్ దెమ్ అని చెప్పేసి ఆయనకి ఇష్టం లేని మినిస్టర్లు ఇచ్చినా ఏమనలేదు, స్పీకర్ ఇవ్వకపోయినా ఏమనలేదు. ఫస్ట్ ఐ వాంటెడ్, మీరు ఇస్తే ఉండనట్లు లెవెల్లో లాస్ట్లో మా చెత్త పడేశారు. సివిల్ ఏవియేషన్ ఎవరికి కావాలి? ఎర్రనాయుడు కోటికి, అది వేస్ట్. అది తర్వాత పెమ్మసానియా ఎక్కువ డబ్బులు ఎలక్షన్లో కమిట్ అయిన అతను ఎవరు, పెమ్మసాని గుంటూరు, ఆయనకు మినిస్టర్ ఇచ్చాడు. ఈజ్ ఎలిజిబుల్ బికాజ్ ఆయన బై ఆల్ మీన్స్ అవసరమైతే సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టగల సత్తా ఉన్న ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇన్ యుఎస్ కదా. ఊరికి అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత కష్టపడ్డానని అన్నాడని నేను 2-3 సార్లు అన్నాను కానీ, బట్ అదర్వైజ్ ఈజ్ ద రైట్ పర్సన్ టు గెట్ ఎ వెరీ గుడ్ పోర్ట్ఫోలియో. యాక్చువల్గా సహాయ మంత్రి ఒకటి మెయిన్ ఇవ్వాలి, కాకపోతే ఫస్ట్ టైం గెలిచాడు కాబట్టి మెయిన్ ఇవ్వలేదు, సహాయ మంత్రి ఇచ్చారు అక్కడ. ఓకే, ఈ టైంలో ఈ 5 ప్రామిస్ని
గట్టెక్కిస్తాడా లేదా అని ఆయన మైండ్లో లేదు. అతను ఏం చేస్తున్నాడో కూడా ఏమి తెలియని ముఖంలో కూర్చున్నాడు ఉప ముఖ్యమంత్రి. ఆయనకి అసలు ఏం తెలియక ఆ డొక్కా సీతమ్మ హోటల్ గురించి మాట్లాడుతున్నాడు. అయ్యి ఎందుకు ఇప్పుడు 5 రూపాయలు భోజనం పెడుతున్నారు, ఆ డొక్కా సీతమ్మ చేసింది ఒకప్పుడు. ఆవిడ యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని అంటే కొండం తవ్వి ఎలకన బట్టి టైప్లో అతను మాట్లాడి అన్ని చిన్ని మాట్లాడుతున్నాడు. మెయిన్ థింగ్ మీరు అడిగిన ప్రశ్నకి ఆయన బాధ్యత ఉపయోగించాలి. ఈ 5 ప్రామిస్లు ప్లస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ అవర్ స్టేట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేది అన్ని కరెక్టా కాదా అనేది తెలిసే పొలిటికల్ విశ్లేషకులు అతను వెనకాల ఉండాలి. ఆయన నాకేం కనపడలేదు పాపం, ఏం తెలియనట్టుగా ఉన్నాడు. అతను మాట్లాడేది 5 రూపాయలు భోజనం పెట్టేది, ఇలా చేయండి, తర్వాత వచ్చి డొక్కా సీతమ్మ ఇంత చేసింది, అవన్నీ ఎందుకు ఇప్పుడు ఉన్నాను. అయ్యే వాట్ ఈస్ దేర్ స్మాల్ అఫేర్స్ అవన్నీ. అవి ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం అవ్వట్లేదు. ఇంకా ఎలక్షన్ ముందు మాట్లాడి ఈ అమ్యాచ్యూరిష్గా ఉంటాయి కదా, అవి మాట్లాడుతున్నాడు. ఇక్కడ 5 ప్రామిస్ల గురించి యూ మస్ట్ టేక్ ఇనిషియేషన్. అండ్ ఆల్సో వాట్ ఎక్స్టెంట్ చంద్రబాబు నాయుడు చేస్తాడన్నది యూ మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు క్వశ్చన్. అందుకనే మొట్టమొదటి నేను మొత్తుకున్నాను 50 సీట్లు 60 సీట్లు గెలిచి ఉంటే బాగుంటుందని. ఓకే, జరిగిపోయింది. ఇప్పుడు యూ మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్. ఆయన క్వశ్చన్ కాదు, అంత స్టేట్కి మంచి జరగాలి, ప్రజలకు మంచి జరగాలి అనేది కదా ఆయన యొక్క సిద్ధాంతం పవన్ కళ్యాణ్. అది ఎక్కడ కనపడలేదు కదా. చంద్రబాబు నాయుడు దగ్గర ఇవన్నీ సాగవు. కావాలని అతను ఉప ముఖ్యమంత్రి వేసి లాక్ చేశాడు, నోరుని కట్టేశాడు. ఉప ముఖ్యమంత్రి పాత్రే లేదు నా ఉద్దేశంలో. ఆ పంచాయతీరాజ్ అనేది ఒక మంచి పోర్ట్ఫోలియో తప్పితే అందులోనే ఆయన ఏం చేస్తున్నా అనేది బయటకు రావట్లేదు మీడియా. ఇదంతా పెద్ద సీక్రెట్ ఏజెన్సీ ఇది చంద్రబాబు నాయుడు అంతా. వాళ్ళ యొక్క ఛానల్స్లో ఎవరెవరి గురించి మాట్లాడాలో, పవన్ కళ్యాణ్ ఎక్కువ ఎందుకు చూపించకూడదు అన్నీ వాళ్ళు ప్లాన్ చేస్తాడు అతను. మీడియా మేనేజ్మెంట్ చేసే వ్యక్తుల్లో ఈనాడు కాడి నుంచి ఎక్కువ మేనేజ్ చేయగల శక్తి చంద్రబాబు నాయుడుగా ఉంది. అండ్ లోకేష్ పక్కన ఫ్యూల్ ఇన్ ద ఫైర్. అదేందా ఇది జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి షుడ్ కమ్ అవుట్. మిస్టర్ పవన్ కళ్యాణ్, అవర్ ఉప ముఖ్యమంత్రి, ప్లీజ్ కమ్ అవుట్ అండ్ టేక్ ఇనిషియేషన్. పొలిటికల్ విశ్లేషకును కూడా పెట్టుకో వెనకాల. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ చంద్రబాబు నాయుడు మైండ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది అడగలగానే మాట్లాడితే డొక్కా సీతమ్మ అవన్నీ అవి చిన్ని ఎందుకు అయ్యి. వాట్ ఈస్ దట్? నీకు ఇష్టమైతే సొంత డబ్బులతో లేకపోతే గవర్నమెంట్ డబ్బులు విగ్రహం కట్టించు, ఫ్రీగా భోజనం పెట్టి అక్కడ ఫ్రీగా భోజనం పెట్టాలనుకున్న అందరూ వచ్చి ఒకటి సందా ఇవ్వండి అని దట్ ఈస్ ఎనఫ్. అది పెద్ద అఫేర్ ఉంది. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ బర్నింగ్ అఫేర్స్. మాకు అలా కనపట్లేదు మరి. ఐఎమ్ సో సారీ. ఓకే సార్, థ్యాంక్ యూ.